హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ధూపం స్టిక్స్ ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా సుగంధభరితమైన వాసనతో కూడిన ఈ ధూపం స్టిక్స్ ఇంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఒక పువ్వులతోని న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎంత మంచి సువాసన భరితంగా ఉంటాయంటే ఒక్కసారి ట్రై చేయండి. మనకు పూజకు వాడిన పువ్వులు, గులాబీలు, చామంతులు ఉంటాయి కదా, ఆ పువ్వులు మనమేమి ఎండలో ఎండపెట్టాల్సిన అవసరం లేదు. రోజువారీగా దేవుడికి తీస్తాం కదా, నిర్మాల్యం అయిపోయిన పువ్వులను తీసినప్పుడు ఒక ట్రేలో వేయండి. కవర్లో కాకుండా ట్రేలో వేసి పక్కన పెట్టండి. ఇలా పక్కన పెట్టారనుకో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు ఈ వేడికి అవి డ్రై అయిపోతూ ఉంటాయి. మామూలుగా దేవుడి చిత్రపటాలపైనే డ్రై అవుతాయి కాబట్టి ఈజీగా మనము ఎండపెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా అయిపోతాయి. నేనైతే ఇదే విధంగా ఉంచాను. ఇంక ఈ సమ్మర్లో ఈజీగా అవుతాయి. దీంట్లో ఉన్న పువ్వులకు ఉండే చివర కాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆవు పిడక వేస్తున్నాను, కొంచెం అలాగే గంధం వేసాను, అలాగే ముద్ద కర్పూరం వేసుకున్నాను. చాలా మంచి సువాసన భరితంగా ఉంటుంది. లేదా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది పచ్చకర్పూరం వేసుకుంటే. ఇవి వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇంకా దశాంగం పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ అది 50 రూపాయలు ఎందుకులే అని చెప్పేసి నేను 10 రూపాయలు పెట్టి, ఆవు పిడక అయితే 10 రూపీసే. దశాంగం పౌడర్ కూడా బైండింగ్ కోసమే, అందుకని చెప్పేసి నేను ఆవు పిడికను మిక్స్ చేశాను. అలాగే ఇది బైండింగ్ కోసం గంధం పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటే ప్రాపర్గా కలిసిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మనము అది మళ్ళీ స్టిక్స్ చేసుకునేటప్పుడు బైండ్ అవ్వాలి కాబట్టి పౌడరు. మళ్ళీ ఇంకొక టిప్ అయితే మళ్ళీ పడుతున్నాను. అదే మళ్ళీ ఆవు పిడిక కొంచెం వేసేసి అలాగే ముద్ద కర్పూరము, గంధం వేసేసాను. పచ్చకర్పూరం కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఈ పౌడర్లో జవాద్ పౌడర్ కూడా వేశాను. జవాద్ తెలుసు కదా మనకు, ఎంత మంచి సువాసన భరితంగా ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేనైతే. ఇది మెత్తగా ఉండాలి బాగా. ఇలా 2 సార్లు 2 టైమ్స్ చేసుకున్నాను కదా. ఇందులోకి మనకు కావాల్సింది ఇంకా ముఖ్యమైనది ఆవు నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. అలాగే కొబ్బరి నూనె, ఫ్రెష్ కొబ్బరి నూనె, మనం ఎప్పుడు తలకు రాసుకునేది కాదు, ఫ్రెష్ ఒక బాటిల్ తెచ్చుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యి ఒకేసారి కాకుండా, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం తడిపేస్తూ ఇలా అయితే ఫస్ట్ అయితే ఆవు నెయ్యి మొత్తం వేసేసుకోవాలి. అంటే అంటే మొత్తం ఒకేసారి కాకుండా ఇట్లా కొంచెం చేస్తున్నాను. మొత్తం ఒకేసారి కలిపినా ఏం కాదు. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె డబ్బా కూడా తెచ్చుకున్నాను. మీ ఇష్టం, ఏదైనా సరే కొత్తది కొబ్బరి నూనె తెచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చేయితో ఇలా స్టిక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం మొత్తం అది మిక్స్ అవ్వాలి. మిక్స్ అవ్వ ముందుకు చేస్తే అది బైండ్ అవ్వదు. ఇంకా నేను ఇందులో ఇంకా ముఖ్యమైనది ఏంటిదంటే, అది ఉంటుంది కదా మనం వేస్తాం కదా ఇంట్లో ఎప్పుడు కూడా, సాంబ్రాణి కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిది. కానీ నాకు అస్సలు గుర్తులేదు సాంబ్రాణి మీద. గుర్తుంటే ఇంకా సాంబ్రాణి కూడా ఇంకా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ధూపం వేస్తూ ఉంటాం కదా ఇంట్లో. ఇది 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇంకో ఈజీ పద్ధతి ఇంకోటి కూడా ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా అయితే ఒక్కొక్కటిగా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం అయితే కొంచెం అంటే అవి ఇలా చేతితో చేసినవి అంత స్టిక్ అవ్వట్లేదు, అంటే స్టాండర్డ్గా ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను చిన్న పొడవాటి మూత ఏదైనా ఉంటుంది కదా, సిరప్లు కానీ ఏవైనా, లేదంటే మనకు ట్యాప్ పైపులు ఉంటాయి కదా, 2 వైపులా హోల్ ఉండేవి తీసుకోవాలి. ట్యాప్ పైపులు ఉంటాయి కదా, మన సన్న పైప్ ఏదన్నా ఉంటే అది కట్ చేసుకోండి, దాంట్లో పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అయితే నా దగ్గర పైపు లేదు. ఇప్పుడైతే పైన మొత్తం కూడా చూడండి, కొంచెం కొబ్బరి నూనె, కొంచెం ఆవు నెయ్యి అయితే వేసాను. ఇది సిరప్లోకి వచ్చే ట్యాప్ ఉంటుంది కదా, ఒకవైపు పొడవు ఉండాలి, అది ఇట్లా రౌండ్గా చిన్నగా ఉండకూడదు. పొడవు ఉన్నది ఏదైనా సరే ఇట్లా క్యాప్ తీసుకోండి. ఈ క్యాప్కి పైన మూత అనేది నేను అదే చాకు వేడి చేసి ఆ పైన లేయర్ తీసేసాను. ఇలా మీ దగ్గర ఎందుకు లేదంటే ఇది ఉంటుంది కదా పైపులవి, సన్న పైపులవి కట్ చేసుకోండి. 2 వైపులా హోల్ ఉంటుంది కాబట్టి అది బెటరు దీనికంటే.
నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇది ట్రై చేశాను. దాంట్లో పెట్టేసి ఇలా నొక్కామనుకో మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్గా ఉండేసి అవి స్టిక్స్ కూడా కొంచెం పడిపోకుండా మంచిగా అందులో సెట్ అయిపోయినాయి. అందుకే వీటితో అయితే చేశాను నేను అన్నీ కూడా. ఇంకా ఒకే చేతితో చేస్తూ చూపించడం కొంచెం కష్టమే తీయడం. అప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను, కానీ సెల్ఫ్ కెమెరా పెట్టుకొని తీద్దామంటే నా ఫోన్లో సెల్ఫ్ వీడియోస్ క్లారిటీ రావట్లేదు. కొంచెం సింగిల్గా ఒక చేతితో ఒక చేతితో తీయడం కొంచెం కష్టం అనిపించింది. అదే ఫోన్ పక్కన పెట్టి చాలా ఈజీగా చేసేసాను. ఇలా అయితే అన్నీ చేసేసుకోవాలి. కొన్ని ఇలా స్టిక్స్లో చేతితో చేసుకున్నాను, కొన్ని అలా చేశాను. కానీ నాకైతే అవి క్యాప్లో పెట్టి చేసినవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు ఈ మధ్యకాలంలో నేను బేగం బజార్లో ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చాను చెప్పాను కదా, ఆ స్మెల్ అయితే నిజంగా ఎంత హెడేక్ వస్తుందంటే ఎందుకు కొన్నాను రా బాబోయ్ అనిపించింది. కానీ కాణిపాకంలో నేను తీసుకొచ్చినవి అవి కూడా స్వామివారికి వాడిన పువ్వులతో చేసినవి, అవి మాత్రం ఎంత బాగున్నాయంటే ఎటువంటి కెమికల్ లేనివి. 150కి ఒక బాక్స్ అనమాట. 150కి 3 బాక్సులు ఇచ్చారు. కానీ ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే మంచిది అనిపించింది, కానీ ఇక నేను కొనను, ఇలాగే చేసుకుంటాను. రోజుకొక్కటి వెలిగిస్తాను అంతే. ఎందుకంటే ఆ కెమికల్ వెలిగించినప్పుడు ఆ స్మెల్ పడక హెడేక్ వస్తుంది, నాకు నోస్ పైన కూడా దురద వస్తుంది. ఇక్కడ ఒకసారి ఈ క్యాప్ గురించి చెప్తున్నాను. ఇది నాకు ఒక పొడవాటి క్యాప్ ఒకదానికి వచ్చింది. ఇలా అన్ని క్యాప్స్ దేనికి రావు కాబట్టి నేను దీన్ని అయితే పైన లేయర్ చాక్తో కట్ చేశాను వెయిట్ చేసి. అదే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మీరైతే సన్నటి పైపు కట్ చేసుకొని చేసుకోండి. ఇలా అయితే గట్టిగా నొక్కుకోవాలి. ఇది ఇంకా మా పిల్లలు వచ్చాక కొంచెం పక్కన పెట్టి వాళ్ళని తీయమన్నాను. ఎందుకంటే అప్పుడు చూపిస్తుంటే అస్సలు సరిగా చూపించినట్టు అనిపించలేదు సింగిల్ హ్యాండ్తో. తర్వాత కొంచెం పౌడర్ అలాగే పక్కకు పెట్టేసి ఇది మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళని తీయమన్నాను. ఇంకా అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. ఇవి తెలుసా ఎంత మంచిగా. ఒక్కసారి నేను మళ్ళీ ఇవి ఇప్పుడు ఎండలో పెట్టాను కదా, పచ్చిగా ఉన్నాయని వెలిగించలేదు. కొంచెం డ్రై అయ్యాక కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఎలా వాడుతున్నాను, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పేసి కూడా. చాలా వండర్ ఫ్రెండ్స్, తప్పకుండా ఈజీ, అసలు ఏమీ లేదు. మన ఇంట్లో ఉండే మన పూజ గదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ ఆవు పిడక ఒక్కటి 10 రూపీస్ అది వేసుకోవచ్చు. లేదంటే ఆవు పిడక ప్లేస్లో ఏదైనా వేసుకోవచ్చు. ఏంటంటే సాంబ్రాణి వేసుకోవచ్చు, లేదంటే దశంగం పౌడరు అది 50 రూపీస్. 50 రూపీస్ కంటే 10 రూపీస్ ఆవు పిడక కొనుక్కోవడం బెటర్ కదా. వాళ్ళు దశంగం పౌడర్ ఏంటంటే చాలా తక్కువ వస్తుంది. ఇవి చాలా ఇంగ్రీడియంట్స్ అయితే నాకైతే ఇవే బాగా నచ్చినాయి. అంటే మంచి సువాసన భరితంగా కావాలి, కెమికల్ లేని కావాలి మనకు మెయిన్. ఇలా అయితే కొన్ని మళ్ళీ చేతితో కూడా ఇట్లా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కాస్త ఆ పౌడర్ అనేది నేను నానింది కాబట్టి కొంచెం మంచిగా బైండ్ అయిందనమాట. అంటే అందులో ఉన్న మనము అదే కొబ్బరి నూనె ఆవు నెయ్యి వేసాం కదా, అవన్నీ కూడా దాంట్లో కలిసి కొంచెం మెత్తబడి అప్పటికప్పుడు చేస్తేనేమో కొంచెం విడిపోయినట్లు అనిపించింది. ఇలా నొక్కి నొక్కి కొద్దిసేపు పక్కన పెడితే మంచిగా వస్తున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి కెమికల్ లేనివి. అసలు మా ఇంట్లో మేము 7 శనివారాల వ్రతం అని చెప్పేసి నేను 7 అగరబత్తులు వెలిగిస్తున్నాను. అప్పుడు కాణిపాకంలో తెచ్చినవి అయిపోయినాయి. బయటే వెలిగిస్తే తెలుసా మా పిల్లలు అయితే ఒక్కటే అసలు అవి వెలిగించినప్పుడు తుమ్ములు అయితే ఘోరంగా తుమ్ముతున్నారు. ఎందుకంటే అందులో చాలా కెమికల్ అయితే ఉంటుంది. అన్నీ చేసుకున్నాను, ఎన్ని అయితే ఉన్నాయి ఇంకా నేనైతే కౌంట్ చేయలేదు. ఒక ట్రేలో ఉన్నాయి, ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్నాయి. నేను అన్నీ డ్రై అయిన తర్వాత నేను ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను. అప్పుడు కౌంట్ చేసి మళ్ళీ దేవుడి ముందు వెలిగించి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇట్లా మా మెయిన్ గుమ్మం దగ్గర ఎంట్రన్స్ బాల్కనీలో ఇట్లా ఎండ వస్తుంటే నేను లోపలనే ఒక చైర్ వేసి పెట్టాను. ఎండకి ఇట్లా ఒక 2-3 డేస్ పెట్టుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా. ఇది ఎండాకాలం కాబట్టి ఈజీగా డ్రై అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.